వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఏపీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మసాబత్తుల శ్రీనివాస్ ఆంధ్ర పరిరక్షణ సమితి తరపున తెలంగాణ వాదులు ఒక నలుగురు వ్యక్తులు కలిసి కోట్ల జనాభా గొంతుక మాది అని ఆంధ్ర నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీని వెనుక ప్రొఫెసర్ నాగేశ్వరరావు హస్తం ఉంది. మేము ప్రగాఢ వాంఛ నలుగురు వ్యక్తులు అలజడి ఆంధ్ర ప్రజల మనస్సులో గాయమైంది. ఆ గాయమే ఈ ఆంధ్ర పరిరక్షణ సమితికి ముఖ్య పునాది వేసింది. వాళ్ళు భాష, యాస, మాట తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, జూబ్లీ క్లబ్ ఆంధ్ర వాళ్ళు ఆధిపత్యమని చెప్తున్నారు. గత 50 సంవత్సరాల నుంచి ఆంధ్ర పారిశ్రామికవేత్తలు, మేధావులు కష్టార్జితమే నేటి నవ తెలంగాణ. కేసీఆర్ కూడా ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదని, ప్రపంచంలోనే టాప్ 4 వ్యక్తిగా ఉన్న మన భారత ప్రధాని మోడీ, అమిత్ షాని కూడా కించపరుస్తున్నారు. ఒక భారత ప్రధాని, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగాలేదు అని తెలిసి పరామర్శించడం అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. దాన్ని తట్టుకోలేని కొన్ని శక్తులు ఆంధ్ర రాజకీయాల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు వేస్తున్నారు. మీ వాగుడికి భయపడేదే లేదు, మీకు బలంగా బుద్ధి చెప్తామని ఈ పరిరక్షణ ద్వారా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి షేక్ ఇంతియాజ్ అహ్మద్, న్యాయవాది సెక్రటరీ జనరల్ వేల్పూరి శ్రీనివాస్, సెక్రటరీ మట్టా ఝాన్సీ మాదిగా, కోశాధికారి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగన్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండే ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద కుట్రలు చేస్తారు. తెలంగాణ ఆంధ్ర ఈరోజు నాగేశ్వరరావు ఒక ప్రొఫెసర్ పక్కన చెప్పుకుంటున్నాడు. నీకు ఏమాత్రం సిగ్గు సెలవు ఉంటే ఇవాళ నువ్వు ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడతావా? ఇతర వ్యక్తులను దూషించేటువంటి హక్కు ఎవరుతుంది? వాక్ స్వాతంత్రం అంటే ఏంటి? అందరినీ గౌరవించాలి. వాక్ స్వాతంత్రం అంటే ఎదుటి వ్యక్తుల్ని కించపరుస్తూ, బూతులు తిడుతూ, దాడులు చేస్తాం, మేము హత్యలు చేస్తామంటే ఇక్కడ ఎవరు కూడా చేతగాని వాళ్ళు లేరు. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ఒక అమ్మకి అయ్యికి నాగేశ్వరరావు పుట్టుంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను దారి తెలుస్తున్నా అన్నారు. మీరు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఒక నక్సలైట్ మీదో, ఒక సంఘ విద్రోహ శక్తి మీదో, ఒక దేశ ద్రోహం మీదో మీకు జాలి పడటం ఏంటి? మీకు అమ్మాయి ప్రేమ ఎందుకు? డెఫినెట్గా ఎఫ్ఐఆర్ బుక్ అయింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇంకా ఇతర వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీకు మీరు జాలి పడిపోయి ఇష్టపడినందుకు ఎవరు పడతాడు మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాల్లో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్గా చర్యలు తీసుకోవాలని అక్కడ రేవంత్ రెడ్డి గారిని, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్ర నాయకులు, పారిశ్రామికవేత్తలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, మీరు పీకేస్తారా? ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీశైలం డ్యామ్ కట్టారు, నాగార్జున డ్యామ్ కట్టారు, పీకేస్తారా? మేము ఏం చేస్తారో పీకేస్తే హైటెక్ సిటీని తీసేయండి, మాదాపూర్ సిటీని తీసేయండి, మీరే బతకండి. సైకిల్ వస్తే హైదరాబాద్ లో సగం మంది ఆంధ్ర వస్తారు. ఆ రోజు కర్ఫ్యూలో ఉంటుంది. మీరు లేకపోతే మీకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది రావట్లేదు. జాగ్రత్తగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు మీ గురించి ఏం చెప్పారు? ఆ నాయకుల గురించి సబ్జెక్ట్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీకు మైలేజ్ వస్తుందని మాట్లాడుతున్నారు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. పాస్ యాదగిరి, నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో బూత్ మాట మాట్లాడారా? నేను ప్రెస్ మీట్ లో పెడితే అన్ని బూత్ మాటలు మాట్లాడుతున్నావు. ఆయన భాష బాగాలేదన్నారు. నీ భాష ఎంద్రా దొల్లిగా, ఈ భాష ఎంద్రా బుచ్చిగా ఏంటాను మాట్లాడితే నీ ముగ్గు పూర్తి పగిలిపోతున్నా యాదగిరి. నువ్వు వయసు ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ తీరేంటి? జాగ్రత్తగా మాట్లాడకపోతే మా ఆంధ్ర పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేస్తున్నారు. పరిశీలించుకుని ఆంధ్ర అంటే ఒక వ్యతిరేక భావాన్ని మీరు క్రియేట్ చేయరు. రాష్ట్రం మొత్తంలో కూడా, దేశం మొత్తంలో కూడా ఆంధ్రులు అంటే ఒక మర్యాద కలిగిన వ్యక్తులుగా, ఒక మంచి వ్యక్తులుగా, ఒక నైసర్గికంగా కూడా ఒక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపుని మీరు పోగొట్టుకునేలా ఉన్నారు. మీ వల్ల మీ వెనక ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, మిమ్మల్ని ఆడిస్తున్న నాయకులు ఎవరన్నా ఉంటే వారి ఇంటికి వెళ్ళి మీరు విందు భోజనాలు చేసుకోండి, పండుగలు పబ్బాలు చేసుకోండి. అంతేగాని ఆంధ్రప్రదేశ్ని మాత్రం మీరు విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్నన్నా కూడా మేము ఊరుకునే